Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భీమవరంలో ఈ నెల 15న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ పర్యటనకు హెలీప్యాడ్ అనుమతుల నిరాకరణపై వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు సృష్టిస్తోందని, అనుమతి ఇవ్వకపోయినా రోడ్డు లేదా రైలు మార్గంలో అయినా సరే జగన్ భీమవరం రావడం ఖాయమని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతుల సమస్యలపై పోరాడేందుకే ఈ పర్యటన అంటున్న ప్రసాదరాజుతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాలో వరితో పాటు ఆక్వా రంగం కూడా చాలా ముఖ్యమైనది. కానీ కొన్ని నెలలుగా ఆక్వా రైతులందరూ కూడా పూర్తి సంక్షోభంలో ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఎన్నో నెలల నుండి కూడా అటు ఆక్వా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే అటు గిట్టుబాటు ధర తగ్గిపోయి ఫీడ్ రేటు పెరిగిందని చెప్పేసి ఎన్నో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తారీఖున ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే భీమవరం రానున్నారు. దీనిపై అసలు అప్డేట్ ఏంటనేది మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ నెల 15వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది కార్యక్రమం? అంటే ఆక్వా రైతులు అందరితో కూడా ముఖాముఖిలో పాల్గొనబోతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్ ఏంటి? రేపు 15వ తారీఖున భీమవరం రాబోతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఈ రాష్ట్ర రైతాంగం ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఆ రైతులకి ఒక భరోసాగా నిలవటం కోసం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం రైతుల పక్షాన పోరాటం ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఆక్వా రైతులు ఎప్పుడూ పడినటువంటి సంక్షోభంలో ఈ ప్రభుత్వ పరిపాలనలో పడ్డారు, మోసపోయారు, నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ రైతుల సమస్యలన్నీ కూడా మొన్న రైతు సంఘాలు నాయకులు అందరూ తీసుకెళ్లడంతో ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఉన్నారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులను అన్ని విధాలుగా సహకారం అందించారు. సబ్సిడీ ద్వారా కరెంట్ ఇవ్వటం కానీ, లేదు ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి అన్ని రంగాల్లోని ప్రభుత్వ సహకారంతో నడిచేలాగా సపోర్ట్ చేశారు. దానివల్ల ఆక్వా రంగం వల్ల ఈ రాష్ట్రానికి, దేశానికి అత్యధిక ఆదాయము వనరుగా ఆక్వా రంగం మారింది. అలాంటి ఆక్వా రంగాన్ని ఈ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం చేయటమే కాదు, రైతుల పక్షాన లేకుండా ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారి పక్షాన నిలబడటం వల్ల రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అజమాయిషీలో జరగవలసినటువంటి కార్యక్రమాలు జరగకపోవటం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులు మొర వినిపించుకున్నా వినేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. అందువల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయమనే కోరుతా ఉన్నారు, కానీ ప్రభుత్వం చేయట్లేదు. దీనివల్ల భీమవరంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని మళ్ళీ సరైన దిశలో వెళ్ళాలి అని అంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈ రోజున భీమవరం వస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున వస్తానని ప్రకటించిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అంతా కూడా నాయకులందరూ ముఖ్యంగా మరి ఈ పర్యటన ఆపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని మీ నాయకులు కూడా చాలా మంది చెప్తారు. ముఖ్యంగా హెలీప్యాడ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇన్కేస్ హెలీప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే మరి ఆయన రోడ్డు మార్గాన్ని వస్తారా, లేకపోతే రైలు మార్గాన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఆ జనాదరణని అడ్డుకోవటానికి ఏ ప్రోగ్రాం చేసినా పర్మిషన్స్ ఇవ్వకుండా రోడ్లు బ్లాక్ చేయటం, జనాల మీద ఆంక్షలు విధించటం, హౌస్ అరెస్టులు చేయటం ఈ ప్రభుత్వంలో కొత్త ఏం కాదు. అయినా ఆక్వా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని పోరాడటానికి వస్తూ ఉన్నారు. పర్మిషన్ పెట్టున్నాం, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మట్టికి ఆగదు. ఈ రైతుల ఉద్యమం
అనగదొక్కాలని ప్రయత్నం చేసినా, ఎంత అనగదొక్కినా ఈ ప్రభుత్వం ఉద్యమం ఆగదు. రైతులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు ఈ భారీ సభకు కూడా అంటే చాలా మంది ప్రజలు వస్తారు, అటు రైతులు కూడా మీరు పిలుపునిచ్చారు, అందరూ కూడా వస్తారంటున్నారు. మరి 2029 ఇది ఒక బీజం అనుకోవచ్చు. అంటే ఎక్కడి నుండి మీ పోరాటాలు, అంటే ప్రతి సమస్యపై కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా అటు మీ అధినేత కానివ్వండి, మీ నాయకులందరూ కూడా ఎక్కడి నుండి మరి ఒక ఊపందుకునే విధంగా ఏమైనా ఉండబోతుంది సార్? ఎన్నో సమస్యలు ఆక్వారంగం ఒక పార్ట్. ఈ రోజున రైతులు ఆక్వాయే కాదు, వ్యవసాయ రంగం, పొగాకు, హార్టికల్చరు అందరూ రోడ్డున పడ్డారు. విద్యార్థులు రోడ్డున పడ్డారు, మహిళలు అందరూ రోడ్డున పడ్డారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక ఓటేసిన పాపానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ శిక్షలు వేస్తా ఉన్నారు. అందువల్ల ఈ ఆక్వారంగం ఒక పార్ట్. అన్ని వర్గాలు విసిగిపోయి ఉన్నారు, చెప్పుకోలేక ఓటేసి మోసపోయి నష్టపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శరణ్యం అన్నట్టు భావిస్తా ఉన్నారు. సరే, మరి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇటు ఆక్వా రైతులు కానీ ఎంతమంది క్రౌడ్ ఎంత వచ్చే అవకాశం ఉంది? సహజంగా వస్తారు కదా, రైతుల్లో ఆవేదన ఉంది, రైతులందరూ ఆవేదన ఉంది. పార్టీలకు అతీతంగా పిలిపిస్తా ఉన్నాం. ఆక్వా రైతాంగం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. అన్ని జిల్లాల నుంచి రైతాంగ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం విజయవంతం చేయటానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా పిలిపిస్తా ఉన్నాం. ఇది రైతుల సమస్య కాదు, అందరి సమస్య కాదు భావించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయమని, రాజకీయాలకు అతీతంగా రైతు సోదరులందరినీ కూడా తరలి రమ్మని కోరుతా ఉన్నాం. ఇది జిల్లా అధ్యక్షులు ముదుని ప్రసాదరావు చెప్తున్నారు. ఏదైతే ఈ నెల 15వ తారీఖున ఉందో ఆక్వా రైతులకు అండగా, అంటే వారి రైతులతో అందరితో ముఖాముఖిగా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అయినా సరే అటు హెలిప్యాడ్ పర్మిషన్ కానీ ఇటు సభ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే అవసరమైతే రైలు మార్గాన్నైనా రోడ్డు మార్గాన్ని ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వస్తారు. ఖచ్చితంగా రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను తెలుసుకుని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటాలు కూడా చేస్తాం. ఇప్పటి నుండి 2029 ఎలక్షన్ కి సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా ఇప్పటి నుండి పాల్గొంటాం. ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రతి దానిపై కూడా ఇక్కడ నుండి స్పందిస్తూ ప్రతి నిరసన కార్యక్రమాలు, ప్రజల కోసం పోరాడే కార్యక్రమాలు కూడా చేపడతామని ముదుని ప్రసాదరాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.